బయట ఒకటి ప్లే చేస్తాను, ఒక్కసారి విందాము. ఒక్కసారి మెంటల్ చంద్రబాబు గారి కుటుంబంలో ఉండరు, 4-5 కొందరు మెంటల్ పిచ్చి నా కొడక. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. వాడు ఒక మెంటల్ కేసు చంద్రబాబు గారు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి ఆ లోకేష్ గారి వీడు బయలుదేరితే ఆరతలిచ్చి పంపిస్తారు. ఇక్కడికి వచ్చి 4 రోజులు పిచ్చి నా కొడుకులా పిచ్చి వాగుడు వాగి వెళ్తారు. మా సంగతి చూస్తారంట వాళ్ళ అమ్మనన్నామంట. మీ తల్లిని అల్లరి చేసినటువంటి 420 నా కొడుకు నీ బాబు చంద్రబాబు గారు రా, మేం కాదు. అసెంబ్లీ రికార్డులు చూద్దాం రా నీకు దమ్ముంటే. వాడు 4 ఓట్ల కోసం ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకోవటానికి ఆవిడని తీసుకొచ్చి అక్కడ అన్న మాటలు అన్నారని చెప్పి తీసుకొచ్చి బయట రోడ్డు మీద ఊరు వాడు అల్లరి చేశాడు నిన్ను నీ తల్లిని. వాడురా 420 గారు చంద్రబాబు, మేం కాదు. చూస్తాం అధికారంలోకి ఎవరిని వదలం. ఏంటని నువ్వు చేసేది నా బొచ్చు, నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు. ఇక్కడ నా కొడక మీలాగా సీమునెత్తులు లేనాడు అనుకుంటున్నావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే? నువ్వు చంపితే చచ్చిపోతాకి, నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాకి, నీ ఇంటికాడ ఉన్నటువంటి కుక్కలు అనుకుంటున్నావా? పిచ్చ పిచ్చ వాగుడు వాగులాక. యా, టీడీపీ కిరణ్ కుమార్ గారు ఒక బయట ఇది, ఇంకా చాలా ఉన్నాయి, అవి మళ్ళీ ప్లే చేద్దాము. అసలు మాట్లాడడానికి కూడా వినడానికి కూడా చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. మరి వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతే అంత దమ్ము లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకి? ఈ నోటి దోల నేతల మీద చర్యలు తీసుకునేటటువంటి అంత ధైర్యం లేదా? ఏంటండి ఇంత దారుణమైన భాష మాట్లాడితే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారండి? చెప్పండి, నేనేం మాట్లాడలేను, మీరే చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ అండి, మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులు అందరికీ కూడా గుడ్ మార్నింగ్. యాక్చువల్గా మీరు ఈ బయట వినిపించినాక నోట్లోంచి మాట రావట్లేదు ఒకటి. రెండోది కొన్ని అంటే మేము మరి మాకు కూడా అదే బూతులు వస్తున్నాయి. అలా ఫుట్ వెధవ కొడాల నానిగాడు మాట్లాడినటువంటి మాటలకు ఇవాళ గోరంట్ల మాధవ్ ఏదో పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి చేబ్రోలు కిరణ్, అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే కిరణ్ అని మాత్రం చెప్పమాకండి. మేము ఇప్పుడు ఆ పేరుతో పిలిపించుకోవడానికి కూడా మేము సిగ్గుపడుతున్నాం. కిరణ్ అని పిలిపించుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాం. విజయ్ కిరణ్, దాసరి కిరణ్, అతను చేబ్రోలు కిరణ్. అసలు అంటే మా కూటమి యొక్క నాయకుల మానసిక పరిస్థితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మానసిక పరిస్థితి ఒక్కసారి ప్రజల కోసం చెప్తా ఉన్నా. ప్రజలు బేరేజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చేబ్రోలు కిరణ్ మాట్లాడిన మాటలకి ముందుగా విజయ్ కిరణ్గా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పక్షాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారికి చేతులు జోడించి క్షమాపణ చెప్తా ఉన్నాం. వాళ్ళకి మా ప్రగాఢమైన అది మీ సంస్కారం. అది మీ సంస్కారం అండి. వెరీ గుడ్ అండి. విజయ్ కిరణ్ గారు నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాం, అది మీ సంస్కారం. వెరీ గుడ్, మాట్లాడండి. తర్వాత రెండోది సార్, మీకు ఒక వీడియో పంపించాను లోకేష్ గారిది. ఒక్క సెకండే, ఒక్క అవకాశం ఉంటే మీరు ఒక్కసారి వినిపించగలరు. మీకు వాట్సాప్ చేశాను, ఒక్క సెకండే. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్, అవసరమైనటువంటి వీడియో అది లోకేష్ గారిది. ఓకే, అవకాశం ఉంటే వేయండి. ఈ లోపు నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను. మీరు ఇప్పుడు ఆ కిరణ్ మాట్లాడిన మాటల్ని ఖచ్చితంగా అందరం కూడా, మనిషి అనేవాడు, అన్నం తినేవాడు ఎవడైనా సరే, రాజకీయాలతో సంబంధం లేకుండా అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. అంతేకాదు అతన్ని తెలుగుదేశం పార్టీ నుంచి తీసివేశాం. రెండోది, అతని పైన చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకున్నాం. మూడోది, పోలీసులు కూడా ఒక దళిత యువకుడిని ఇంటికి డోర్ డెలివరీ చేసిన కూడా ముఖానికి ముసుగేసి పోలీస్ పెరేడ్ పెట్ల. తెలుగుదేశం పార్టీ ఆఫీసు పైన దాడులు చేసిన ఆ రౌడీ మోకలని అరెస్ట్ చేసి వాళ్ళ ముఖానికి ముసుగులు వేయలా, అది పోలీస్ పెరేడ్ పెట్ల. అంతేకాకుండా బోరుగట్ట అనిల్ లాంటి ఉచ్చం నీచం తెలియని, ఈ సమాజంలో అసలు బ్రతకడానికే అర్హత లేనటువంటి బోరుగట్ట అనిల్ లాంటి వాళ్ళని, శ్రీరెడ్డి లాంటి వాళ్ళని, ఇంటూరు కిరణ్ లాంటి వాళ్ళని, వర్రా రవీంద్రారెడ్డి లాంటి వాళ్ళని, జోగి రమేష్ లాంటి వాళ్ళని, రోజా లాంటి వాళ్ళని, అదేవిధంగా ఇంకా ఉన్నారు పోసాని, వల్లభనేని వంశీ, ఇటువంటి వాళ్ళని, అంటే సభ్య సమాజం వాళ్ళు తిరగడానికి కూడా అవకాశం లేని వాళ్ళని ఒక్కడన్నా సరే అరెస్ట్ చేసి వాళ్ళ ముఖానికి ముసుగేశారా? ఒక క్యారీ బ్యాగ్ వేశారు కదా చేబ్రోలు కిరణ్ అనే వాడికి. వాడు ఒక అసాంఘిక శక్తి, తెలుగుదేశం పార్టీ కోసం అతను పనిచేశాడు. అయినప్పటికి కూడా ఉచ్చం నీచం తెలియనటువంటి నాయకుడు ఎవడైనా సరే మేము వాళ్ళని ఉపేక్షించాం. తప్పు చేసిన వాడిని, తప్పుగా వాడిని చట్టం ముందు నిలబెట్టేటువంటి బాధ్యత మేము తీసుకున్నాం. మేము ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నానండి.
నేను ఇవాళ పోలీసుని విమర్శించడానికో ఇంకోటి విమర్శించడానికో నేను చెప్పట్లా. ఇవాళ గుంటూరు నగరానికి సంబంధించి అంబటి రాంబాబు ఏ పోలీస్ స్టేషన్కి అయితే నగరంపాలెం పోలీస్ స్టేషన్ నిన్న వెళ్ళి డ్రామా చేశాడో, పొలిటికల్ డ్రామా, అరెస్ట్ చేస్తేనేమో ఎందుకు అరెస్ట్ చేశారు, కేవలం సింపతి కోసం అంటారు. అరెస్ట్ చేయలేదు, కేసు పెట్టలేదు అనుకోండి, హైకోర్టుకి వెళ్ళి వీళ్ళు కేసు పెట్టలేదు, అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేస్తారు. అంటే వీళ్ళు అది మరి విచిత్రంగా ఉంది ఈ మధ్య కాలంలో. అసలు పోలీసులు కేసుల్లో అసలు కనీసం ఎఫ్ఐఆర్ లో కూడా పేరు లేకుండానే పోయి హైకోర్టు నుంచి ముందుగా తెచ్చేసుకున్నారు. అది ఎక్కడది వింతో నాకు కూడా అర్థం కావట్లేదు. ఒకసారి మీరు చెప్పినటువంటి ఆ వీడియో ప్లే చేస్తారు, ఒకసారి విందాం సార్. ఒకసారి మీరు పంపించిన వీడియో ఒకసారి ప్లే చేద్దాం. ఒకసారి. ఇంకో తల్లికి, చెల్లికి, అక్కకి ఇలాంటి అవమానం జరగకూడదు. తెలుగుదేశం పొరపాటున తెలుగుదేశం పార్టీ కార్యకర్త గాని నాయకుడు గాని ఒక తల్లిని కించపరిచే విధంగా మాట్లాడితే వాళ్ళని క్షమించనని ఈ సభాముఖంగా తల్లిలందరికీ మీ లోకేష్ ఇస్తున్న హామీ. సార్, ఈ సందర్భంగా మీరు విన్నారు, లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, నా తల్లిని అవమానించారు. నా తల్లినే కాదు, జనసేనకు సంబంధించిన చిన్న చిన్న పిల్లలతో సహా అందరినీ అవమానించారు. వాళ్ళని క్షమించే పరిస్థితి లేదు, వాళ్ళు రెడ్ బుక్ లో ఉంటారు. రెండోది, మా పార్టీ నాయకులైనా సరే ఏ తల్లిని అవమానించిన, అక్కని, చెల్లిని, ఎవరిని, ఏ మహిళని అవమానించినా వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకొని శిక్షించే బాధ్యత లోకేష్ తీసుకుంటాడు అని చెప్పినటువంటి ఆ మాటకి ఈ రోజు జరుగుతున్న దానికి మీరు బ్యారేజ్ వేసుకోండి. ఈ సందర్భంగా లోకేష్ గారికి, ఆయన చేసిన ఆ రోజు మాటకి ఈ రోజు జరుగుతున్న యాక్షన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా లోకేష్ బాబు గారికి. లోకేష్ బాబు గారు లాంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి కావాలా. ఇవాళ ఎన్డీఏ కూటమి, పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక మీటింగుల్లో ఏ మహిళనైనా సరే మీరు డిబేట్ లో కానీ బయట కానీ అసభ్యంగా మాట్లాడితే మీ పైన మా పార్టీ అని కూడా చూడండి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇది కదా నాయకత్వం కావాల్సింది రాష్ట్రానికి. కూతులు తిట్టే వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తారు, దాడులు చేసే వాళ్ళకి ఎమ్మెల్సీలు, మంత్రులు ఇస్తారు, చంపిన మర్డర్లు చేసిన మర్డరిస్టుల్ని ముఖ్యమంత్రి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. అది వాళ్ళ రాజకీయం. నిన్న చెప్తా ఉన్నాడండి కారుమూరి నాగేశ్వరరావు చెప్తా ఉన్నాడు, ఇంట్లోకి తీసుకొచ్చి నరుకుతామంట. అంటే నరకటం ఇవన్నీ మాకు చేతకా కూరుకున్నాం అనుకుంటున్నారా? అంటే నరికితే కత్తికి మిమ్మల్ని నరికితే ఒక రక్తం, మమ్మల్ని నరికితే ఒక రక్తం వస్తుందా? అది ఈ సమాజం ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోదు. రాజ్యాంగానికి కట్టుబడి నడిచే ప్రభుత్వం మా ప్రభుత్వం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే ఈ మాత్రం దాడులు చేయడం మాకు చేత కాదనుకుంటున్నారా?